చలో సెకండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక వాయిస్ రికార్డింగ్ వినిపిస్తారండి. చెప్పా కదా, కంప్లీట్గా డబ్బుల గురించి బాగా హరాస్మెంట్ తోటి, ఈవెన్ వైఫ్ విషయంలో ఒక విధంగా ఉంటే పేరెంట్స్ విషయంలో ఒక విధంగా ఉండేది. ఇతను బ్రోకర్గా, అంటే ఆడవాళ్ళను ప్రొవైడ్ చేసే ఒక బ్రోకర్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, అంటే మగవాళ్ళకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కోసం ఆడవాళ్ళని ప్రొవైడ్ చేసే బిజినెస్ ఉంటుంది కదా, ఆ బ్రోకర్ బిజినెస్ చేసేదన్నమాట తిను. సో అట్లా బయటపడ్డ విషయం, ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్నకి కూడా వీడు ఇంత చండాలంగా వర్క్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసే చాలా మట్టుకి వీడిని అవాయిడ్ చేసేదన్నమాట. ఈ పర్సన్ అవాయిడ్ చేసేది. వాళ్ళ అత్తయ్య మావయ్య కూడా కొడుకు సరిగ్గా లేకపోయేసరికి ఇతన్ని అవాయిడ్ చేసేదన్నమాట. సో అది మీకు ఇంకొక ప్రూఫ్ చూపిస్తున్నారండి. నా గురించి మరి చేసింది నేను చేయలేని నేను ఏమైనా మాట్లాడుతున్నా, నన్ను మళ్ళీ ఎందుకు పాత ఎందుకు అవుతున్నావు? నాకు ఉన్నదాన్ని సరే డాడీ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒకటి అయిన కాడికి అయింది. ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో ఏదో కింద మీద ఏదో చేసుకొని ముందుకు పోదామని ఉంటున్నాయి. ఉన్నాయి పాత, మేము కూడా నవ్వుకుంటలేము, మీరు కూడా ఏం చేసినా ఇక అయిందే ఒక దగ్గర. నాకు వద్దు డాడీ, ఇప్పుడు ఉన్న పరిస్థితి మళ్ళీ నేను నేను సైకోలేక అయిపోతున్నా. రోజు రోజుకి నేను ఒక తీర్ల నా దగ్గర లేదు, ఏం చేసుకుని నేను పిచ్చోని అవుతున్నా. జర దయచేసి పాత అయితే అవ్వకుండా నేను ఉన్న పరిస్థితిలో అన్ని మంచి చేసుకొని నేను చేసుకుంటున్నా. అది అదే అంటున్నా, అది అందరికీ చేస్తున్నారు. నాకు ఏమైందో నాకు ఇక అది అన్ని బంద్ చేసి అదే అంటున్నా, ఒక నౌకరికి వదులుతనే కరెక్ట్ అనుకొని అదే డాడీ. ఇప్పుడు అది పొద్దున ఉన్నది డాడీ. నాకు ఇప్పుడు వాటితో పాత చదువుకొని అదే వాటితో వీటితో మాట్లాడి నేను ముందుకు పడిపించిన. అతను ఒకటి ఎట్లా ఉన్నదో అట్లా మాట్లాడమంటే ఏదో ఒకటి మాట్లాడతాను. సరే అది కాదు, అందుకే అంటున్నా. చూస్తున్నారా వాళ్ళ నాన్న చెప్పే మాట ఏంది? అన్నాడు కదా, లంజా కొడుకు అన్న మాట తప్పితే, ఆ పని తప్పితే ఇంకొక, అంటే లంజా కొడుకు అన్నదానికి కరెక్ట్గా ఆ పని తప్పితే ఇంకేం పని వస్తలేదు. అది ఎగరగొట్టడం కోసం, అంటే వాళ్ళ వైఫ్ ఇది రికార్డు పెడుతుంది కాబట్టి అది క్లియర్గా వినపడొద్దు కాబట్టి తన మధ్యలో చాలా అరుచుకుంటూ మాట్లాడిండు చూడు మధ్యలో. సో అది అయిపోయిన తర్వాత ఫైనల్గా వాళ్ళ నాన్న ఏమంటుండు, అదేదో జరిగింది, ఆ దరిద్రం వల్ల మీరు ఏ పనులకు కూడా ముంగట పడతలేదు, ఇటువంటి దరిద్రం పనులు చేయడం వల్ల కనీసం పెట్రోల్ బంక్లో వర్క్ చేసుకోవడము, బట్టల షాప్లలో వర్క్ చేసుకోవడము, ఏదైనా చిన్నదన్నా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, అటువంటి దరిద్రం పనులు చేయడం ఎందుకు అనేసి వాళ్ళ నాన్న చెప్పడం జరిగింది. చూసిండ్రా? అంటే వాడు కష్టం చేయడం చేతగాక ఇటు తాగుడికి బానిస అయిపోయి, అటు తన లైఫ్ని లీడ్ చేసుకోవడం కోసం వ్యభిచారం అన్న ఒక బ్రోకర్ పనిని చేయడం మొదలుపెట్టేసిండు. అంటే మొదలుపెట్టడం అంటే అప్పుడే అతనికి కొత్త ఏం కాదు, వాస్తవానికి అటువంటి నెట్వర్క్ అతనికి ఉంది, అటువంటి దోస్తానా అంటారు కదా, దోస్తానా అతనికి ఉంది. ఎందుకు అంటే అతను షార్ట్ ఫిలిమ్స్లో వర్క్ చేసేది. ఇప్పుడు షార్ట్ ఫిలింలో వర్క్ చేసేటోళ్ళందరూ అటువంటి వాళ్ళే ఉంటారని కాదు, కానీ ఇతని యాటిట్యూడు, ఇతని నెట్వర్క్, ఇతని బుద్ధి అటువంటి చెడ్డ బ్రోకర్ బుద్ధి ఉందన్నమాట. సో ఇక్కడికి ఇదైందా, ఇంకొక ఆడియో మీకు వినిపిస్తా. ఏమంటున్నారు? కాదు ఏమంటున్నారు? అనుభవిస్తారా? నాకు ఆ శక్తి ఉంది, అనుభవించే శక్తి, నెగిటివ్ పాజిటివ్ అనుభవించే శక్తి. ఏమంటున్నారు? ఎందుకంటారు అవన్నీ కూడా నాకు అర్థం కాదంటే, నువ్వేం తప్పుడు పని చేస్తున్నావు?
చేసినా కూడా ఏంద్రా పోయి తిన్నావా తాగినావు కదా అని నేను అడుగుతాను. పనికి పోయినాక డబ్బులు ఎందుకు వస్తలేవు మరి? వస్తలేవు అని నేను అదే దాంట్లో ముందుకి ఇవన్నీ ఎక్కడ మరి ఎక్కడ నువ్వు రోజు 500 ఇస్తా అది ఇది అని మాట్లాడినావు కదా. ఈ విషయంలో నేను ఇస్తాను. రోజుకు 500 ఇంటి ఖర్చులకు ఇచ్చుడు అవుతుంది. ఇవి 500 పెట్టుకుంటే నేను చెప్పలేదు మీకు ఎంతంతా ఈ పోయే అమాలి పనులు కాదు. నువ్వు వైన్ షాప్ లోకి ఎందుకు పోతున్నావు? నాకు అర్థం అయితే లేదు. మాక్సిమం ఇంకా 2-3 రోజులు 4-5 రోజులు తర్వాత నేను సెట్ చేసుకుంటా. నేను అందరికి మాట్లాడినా ఏదైనా పాత నంబర్లు వారికి తెలిసినా కూడా 30-40 చెప్పినా కూడా నేను అయిపోతాను. రోజు కనీసం ఒక 500 అన్నా నాకు ఇంటి ఖర్చులకు, వంటకు, కూరగాయలకు, పాలకు, కనీసం తిండికి బట్టకు చిన్నదానికి అసలు బట్టలు లేవు. రేపు పొద్దున వేసుకోవడానికి లేదు తెలుసా? లేదు, ఒక్కటే ఉంది. ఆ ఒక్క డ్రెస్, నార్మల్ డ్రెస్, అదొక్కటే ఉతుకుడు అవుతుంది, వేసుడు అవుతుంది. నువ్వు పని లేదు లేదు మీరే కదా చేయాల్సింది. వాషింగ్ మిషన్ వేయలేదు వేయలేదు. వాళ్ళ పిల్లలకు స్కూల్ డ్రెస్సులు లేవు, ఏం లేవు. కనీసం పద్ధతి కన్నా ఉండాలి. కనీసం నువ్వు ఏదో కష్టం చేస్తున్నావు మాట్లాడుతున్నావు, మరి కష్టం చేసిన పైసా ఎక్కడ పోయింది? మరి నువ్వు ఏం డ్రామాలు దొక్కుతావు? అసలు ఏంది నీ పద్ధతి ఏంది? ఇంతకి ఏం డ్రామాలు అవుతున్నాయి బయట? ఏంటి రీతి అంతా చూస్తుంటే సంథింగ్ ఏదో చెడ్డ పద్ధతిలో ఉన్నాయి, మంచివైతే లేదు. నాకు తెలిసి ఏదో సరిగ్గానైతే లేదు. ఏదేదో చెడ్డ పనులదే ఉన్నది మీదంతా. ఆ పోలీసు వాళ్ళకి చెప్తేనేమో ఆ పోలీసు వాళ్ళ దాంట్లో కూడా అందరూ మొగోళ్ళే ఉన్నారు. ఏమన్నా మనకు ఒక దగ్గరికి ముంగటికి పోయి మాట్లాడింది కాదు. అలాగే ఇట్లా ఇబ్బంది ఉందని చెప్దామన్నా కానీ ఎవరు అర్థం చేసుకుంటాడో ఎవరు అర్థం చేసుకోడో, ఎవరిని ఇది ఎట్లున్నదో తెలియదు. సో ఇది ప్రాబ్లం, అర్థమైంది కదా. మెయిన్ కష్టం చేత కాదు, నెట్వర్క్ అంతా చెడ్డ నెట్వర్క్ ఉంది. అయ్యాషి అంటే ఫింగర్ టిప్స్ మీద మనకు పైసలు రావాలి అన్న తత్వం ఒకటి, ఈ బ్యాడ్ నెట్వర్క్ ఒకటి, ఇవన్నీ కలిసి అతను వచ్చి వైన్ షాప్లో వర్క్ చేసేది. మీకు ఆ లేడీ అంటుంది గుర్తుకుంది కదా, అతను కూడా అన్నాడు కదా, ఈ అమాలి పని చేయడం వల్ల నాకేమి 500, 200 అన్నట్టు మాట్లాడిండు కదా. అంటే వైన్ షాప్లో చూస్తే చెప్పడం మాత్రం MBA చేసిన, నేను డిగ్రీ చేసిన అనేసి ఏదో సర్టిఫికేట్ కూడా 10th సర్టిఫికేట్ కూడా డూప్లికేట్ సర్టిఫికేట్ చూపించుండే అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. సో ఇవన్నీ జరగడము చదువుకున్న ప్రొఫెషనల్గా డ్రెస్సింగ్ అవంతా ఉన్నా కానీ అతను మెయిన్ ఏంటంటే అతని యాటిట్యూడ్ కానీ అతని పనితీరైనా సరే, ఇప్పుడు ఎట్లయినా కొంచెం చదువుకున్న వాళ్ళ లాంగ్వేజ్ ఎట్లుంటుంది ఏంటి తెలిసిపోతుంది కదా. ఇతనికి చూస్తే ఈ అక్షరం ముక్క రాయడానికి కూడా ఇతనికి స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి. నిజంగా MBA చదివిన స్టూడెంటేనా అన్నట్టు మెల్లిమెల్లిగా వైఫ్కి అయితే అర్థమైపోతుంది కదా. ఎంత ట్రాప్డ్ మ్యారేజ్, ఎంత ఇదైనా సర్దుకొని బతికినా కానీ ఏంది అనేది అయితే కొన్ని రోజులకు తెలిసిపోతుంది కదా. మనిషి పద్ధతిగానే మాట తీరు కనబడి ఉండవచ్చు, కానీ తర్వాత తెలిసిపోతుంది కదా ఏందనేది. మొత్తానికైతే వాడు ఆడవాళ్ళ బిజినెస్ చేసే బ్రోకర్ గాడు. ఇట్లనే ఆడవాళ్ళని ప్రేమ అన్న ఉద్దేశంతో ముందు వీడియోలో చూసిండ్రు కదా, 4 నెలలు ఇంట్లో చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయినామని. అట్లనే ఎన్నో రోజుల నుంచి అతను 3 months, 6 months, 5 months అట్లా వెళ్ళిపోయి ఏం చేసేది, ఎక్కడో దగ్గర బ్యాచులర్ లాగా ఉండేదన్నమాట. సో అట్లనే వేరే దగ్గర ఉండి అతను, టు బి ఫ్రాంక్ ఏంటంటే మగవాళ్ళకి మ్యారేజ్ అయ్యిందా అవ్వలేదా అనేది కూడా ఎవరు సరిగ్గా కనుక్కోలేరు. బికాజ్ ఆడవాళ్ళకంటే ఆ బొట్టు కానీ, కాళ్ళ మెట్టెలైనా సరే, బిడ్డలో మంగళసూత్రమైనా, వాళ్ళ చీర కట్టే విధానమైనా సరే, ఇవన్నీ చాలా మట్టుకి పెండ్లి అయిందంటే ఆ చేంజెస్ వచ్చేస్తాయి ఖచ్చితంగా కదా. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అది ఉంది. కానీ అదే మగవాళ్ళకి మాత్రం ఆ చేంజెస్ వస్తాయా? రావు కదా. అది మగాడు పద్ధతి గల్లోడైతే కాళ్ళు కడిగిన బటువు అనేసి ఉంటుంది.
పెళ్ళిలో పెట్టేది. ఆ బటువు పెట్టుకుంటే అచ్చా ఈ అబ్బాయికి మ్యారేజ్ అయిందని కొంతమందికి అర్థమవుతుంది. అది కూడా కొంతమంది తీసేసిండ్రంటే వీడు అన్మ్యారీడ్ అన్నట్టే ఉంటుంది అనమాట. సో ఇట్లా బయట బ్యాచులర్ లాగా ఉంటూ అమ్మాయిలని పటాయించుకుంటా ఇట్లనే చాలా జరిగినాయి. ఈ లేడీ వచ్చిన తర్వాత వీళ్ళతోటి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా 2-3 ఇష్యూస్ జరిగినాయి. వీళ్ళ ఇంట్లో వరకు వచ్చింది. ఇవన్నీ ఫైనల్గా ఏంటంటే వాడు ఒక ఆడవాళ్ళ బిజినెస్ చేసే బ్రోకర్ గాడు ఇదే విధంగా అమ్మాయిల వెంట పడుకుంటూ ప్రేమ అన్న ఇదిలో ఒక సెక్సువల్ హరాస్మెంట్ చేసుకుంటూ వాళ్ళని వీడియోస్ తీసుకుంటూ వైన్ షాప్స్లలో వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ చూయించుకొని మనీ కలెక్ట్ చేసుకునేది అనమాట. మనసుకి చాలా బాధగా ఉంది, నిజం చెప్తున్నా. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ని అసలుకి కోల్పోరు అస్సలకి కూడా. నిజం చెప్తున్నా, ఎవ్వరేమనుకోదు, మనసులో ఉన్న మాట చెప్తున్నా. కొంతమంది అమ్మాయిలు చున్నీ కూడా లేకుండా బయటికి వెళ్ళలేరు. మీరు అంటుండొచ్చు ఇవాళ రేపు రోజుల్లో అట్లా ఎట్లున్నారు అనేసి. కానీ ఒకప్పుడు 1987-88లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బిలో మిడిల్ క్లాస్ స్టేజ్లో బతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీన్స్ వేసే అలవాటు కానీ అంత ధైర్యం కానీ అంత తెలివి కానీ లేకుండే అప్పటి రోజులల్లో. సో వీళ్ళకు కనీసం చున్నీ కూడా లేకుండా బయటికి వెళ్ళలేనటువంటి మనస్తత్వం ఉన్న అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలను కూడా వీడు ఎవరికో వాళ్ళ న్యూడ్ పిక్చర్స్ చూపించడం, అంటే వైఫ్తో ఉన్నవన్నీ వేరే వాళ్ళకు షేర్ చేసి మనీ కలెక్ట్ చేసుకునేది అనమాట తన తాగడం కోసం. సో ఆల్మోస్ట్ బదలాం కదా. మీకు ఒక్క విషయము, ఇప్పుడు వైఫ్ గురించి వీడు చూపించిన వీడియోల వల్ల వీన్ క్యారెక్టర్ చెడా లేకపోతే వైఫ్ క్యారెక్టర్ చెడా ఏమీ తెలియకుండా, సరే నిజం చెప్పుకోవాలి, భర్తని సుఖపెట్టకపోతే కూడా ఇదేం ఆడదిరా, దీనికేం రీతుందిరా అనేవాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో. నీ సంసారం నిలుపుకోవాలి కదా, సో నీ మొగనికి తగ్గట్టు నువ్వు ఉండాలి కదా అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. మీరు అర్థం చేసుకున్నా సరే అర్థం చేసుకోకపోయినా సరే ఇది సొసైటీలో జరుగుతుంది. ఒకసారి గమనించుకోండి, మీ పెద్దవాళ్ళతోటి కూడా ఒకసారి ఆలోచించుకోండి ఈ విషయము. మగాడితో సంసారం చేయలేదంటే ఇదేం ఆడది అన్న పాయింట్అవుట్ ఆడదాని మీదనే తీసుకొస్తారు. సో అట్లాంటప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మగాడికి ఆడది లొంగాల్సి వస్తుంది. అటువంటి టైంలో ఎటువంటి వీడియోలు తీసుకుంటా వేరే వాళ్ళకి చూపించిండు అంటే అది మగాడికి ఎంత రండబుద్ధి ఉందన్నట్టే కదా. అంతే కదా, ఇక్కడ వైఫ్ది ఏమన్నా తప్పుందా? ఇవాళ రేపు రోజులలో ఆడవాళ్ళే కానీ మగవాళ్ళకే కానీ ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ పెళ్ళి చేసుకున్న వాళ్ళతోటే సెక్షువల్గా రిలేషన్ ఉంటుంది కదా, అది లీగల్ కదా, దాంట్లో తప్పు లేదుగా. సో వాళ్ళ వైఫ్తో పాటు ఉన్న పర్సనల్ వీడియోస్ వేరే వాళ్ళకు చూపించినంత మాత్రాన వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ అయితే చెడైపోదుగా. వాస్తవానికి ఏం జరుగుతుందనేది తనకు తెలియదు. సరే ఒక రేప్డ్ మ్యారేజ్ కదా, ఇక నా తలరాత ఇదే, నేనేమోలే సర్దుకుందాము అని సర్దుకొని తాళి కట్టించుకున్నందుకు, కాంప్రమైజ్ అయ్యకుండా బతుకుతున్నందుకు తన లైఫ్లో ఇంత పెద్ద మచ్చ తన లైఫ్లో పడ్డది. మచ్చ ఎవడో వేయాల్సింది లేదు, నిజమైతే ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కూడా తను మాట్లాడిన మాట ఏంటంటే ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు ఫైనల్గా చెప్పింది కదా, పోలీసు వాళ్ళకి చెప్దామంటే కూడా ఒక ఇది ఉంది, ఏడ చూసిన నిజం చెప్తున్నా. అందరూ ఒకసారి గమనించుకోండి, హైదరాబాద్లో మాత్రం ఏ స్టేషన్కి పోయినా కానీ ఎక్కువ శాతం మొగోళ్ళే ఉంటారు. ఆ మెయిన్ రిసెప్షన్ దగ్గర మాత్రమే అమ్మాయిలు ఆడవాళ్ళు ఉంటారు తప్పితే మెయిన్ పర్సన్లు ఎస్ఐలు కానీ ఆ మెయిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ ఉండేటోళ్ళు మగవాళ్ళే ఉంటారు. వాళ్ళతోటి ఏ విధంగా ఇటువంటివన్నీ చెప్పలేరు కదా ఆడవాళ్ళు. మా లైఫ్లో ఇట్లా చెడ్డగా బిహేవ్ చేస్తున్నారు మా హస్బెండ్ అని వేరే మగవాళ్ళతో చెప్పలేరు కదా. సో చెప్పుకోలేదు. ఈ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇవన్నీ ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడానికి రీజన్ వీళ్ళు మీర్పేటలో ఉండేదన్నమాట. రంగారెడ్డి డిస్టిక్ కర్మన్ ఘాట్ మందమల్లమ్మ
ఫంక్షన్ హాల్ నియర్ బై అంటే బాలాపూర్ దగ్గరలో మీర్పేట్ పిఎస్ కిందికి వస్తుంది వీళ్ళది. సో మీర్పేట్ పిఎస్లో ఆండాల్ మేడం అనే మేడం ఉండేదన్నమాట, ఎస్ఐ మేడము. 2022-21 అరౌండ్లో వెళ్ళి ఈ లేడీ అంతా ఇట్లా ప్రాబ్లం అవుతుంది, చుట్టుపక్కల వాళ్ళందరితో ఇట్లా గొడవ పెట్టుకుంటా ఉన్నారు, నా క్యారెక్టర్ బాగాలేదని ఎవరితో మాట్లాడని ఇవ్వట్లేదు, కింద చుట్టుపక్కల అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు తినతో ఎవరో మాట్లాడితే ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, మీరు మాట్లాడొద్దు అని చెప్పడం నేను విన్నా. సో ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. నేను చూస్తేనేమో నా ఇంట్లో నేను పిల్లల్ని తీసుకొని ఉంటా, మరి నేను నా క్యారెక్టర్ ఎందుకు బ్యాడ్ అని చెప్తున్నారో వాళ్ళకు అర్థం కావట్లేదు. అంటే మెయిన్ ఏంటంటే వీడు బ్రోకర్ కదా, ఆడవాళ్ళతో బిజినెస్ చేసే బ్రోకర్ కదా, ఎవరినో ఆడదాన్ని తీసుకొని వచ్చి ఈ అమ్మాయి మీద వీళ్ళ వైఫ్ మీద చెప్పిపిచ్చేదనమాట. ఏమని, ఆ లేడీ మంచిది కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది, దాని బుద్ధి ఏం మంచిది కాదు, ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతుంది అన్న ఇది ఆడవాళ్ళతో కూడా చెప్పిపిచ్చేది. ఎందుకంటే వీనికి ఆడది దొరకడం తక్కువేం కాదు కదా, అంత కష్టమేం కాదు కదా, ఆ కొజ్జోళ్ళతోటి పోవడం. నిజం చెప్తున్నా, మీరు గమనించుకోండి. మీర్పేట చెరువు దగ్గర ఇవన్నీ హరాస్మెంట్ చూసింది కాబట్టి నేను ఇప్పుడు లీగల్గా చూస్తున్నా కాబట్టి తెలుస్తుంది. అక్కడ ఆల్మోస్ట్ అందరు కొజ్జోళ్ళ హవా ఎక్కువ ఉన్నది. అదంతా కచ్రా ఏరియా, మొత్తం వైన్ షాప్లు అవి ఇవి కచ్రా ఏరియా. సో ఎంత హరాస్మెంట్ ఉంటుంది. కానీ నిజం గెలవాలి కదా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, సార్ ఇప్పుడు MBL చదువుకొని ఇంత కష్టపడి స్కోర్ చేసి లైఫ్లో మంచి సంపాదన పెంచుకొని లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకొని మనసులో ఎంతో ఒక కమిట్మెంట్ తోటి ఒక లెజెండ్ లాగా బతుకుదాము, ఎంతోమందికి హెల్ప్ చేసుకుంటూ బతుకుదాము అన్న థాట్తో ఉన్న లేడీకి ఇప్పుడు ఎవరో వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోయింది అంటే అది తట్టుకోలేరు కదా. ఇప్పుడు ఎవరో వల్ల చెడ్డ పేరు వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు కదా. సో పోలీస్ స్టేషన్లో చెప్పింది ఏంటంటే దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కిందికి కేసు ఫైల్ అయింది. సార్తో, సైదిరెడ్డి సార్తో ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, సార్ ఇప్పుడు పోర్న్ సైట్లలో ఫోటోలు పెట్టినంత మాత్రాన, ఎవరెవరికో వీడియోలు చూపించినంత మాత్రాన నా క్యారెక్టర్ అయితే బ్యాడ్ అయిపోదు కదా ఎవరు చేసినందుకు. ఇప్పుడు నేను బాధపడుకుంటా కూర్చోవాలా? ఇంత కష్టపడి చదివి ఇంత కష్టపడి నా లైఫ్ని నెట్టుకుంటూ వస్తున్నందుకు చెడ్డ పేరు మోసుకుంటూ పోవాలన్నా సార్ అంటే, లేదమ్మా అంత కరెక్ట్గానే ఉంటుంది, ఏందో ఏమో ఎంక్వైరీ చేస్తామన్నమాట వాళ్ళు చెప్పుకొచ్చినందుకు రన్ అవుతూ ఉంది కేసు. కానీ ఎస్ఐ కాదు, సైదిరెడ్డి సార్ ఎస్ఐ కాదు, కంప్లీట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట. కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అనేసి ఆ సర్కిల్కి, పిఎన్టీ కాలనీ సర్కిల్కి ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళ చేతులలో కేసు ఉంటుంది కదా, కానీ వాళ్ళు మాత్రం కరెక్ట్గా లేరు. నేను ఈ వీడియో తీసి సొసైటీకి అంతా తెలియజేయాలి అన్న థాట్ నాకు రావడానికి కారణమే ఆ సర్కిల్లో ఉన్న ఇన్స్పెక్టర్. అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మంచిగానే ఉండరు, కొంతమంది వక్రంగా కూడా ఉంటారు అని చూపించిన పర్సన్ అతను. నెక్స్ట్ వీడియోలో చెప్తా. నెక్స్ట్ వీడియోలో లైవ్గా సాధ్యమైతే పోలీస్ స్టేషన్లోనే లైవ్ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. నా ఛానల్ కానీ ఏ ఛానల్ కానీ మొత్తానికైతే సొసైటీలకు ఇడుస్తా ఆ వీడియోలు. మొత్తానికైతే అన్నదమ్ముళ్ళు మీ అక్క చెల్లెలను జాగ్రత్తగా చూసుకోండి, ఒక ధైర్యాన్ని ఇవ్వండి. ఎవడైతే మగోడు చెడ్డ పని చేస్తున్నారో చుట్టుపక్కల నుంచి వాళ్ళని కంట్రోల్లో చేసే బాధ్యత కూడా మగపిల్లల మీదే. ఎందుకంటే మగపిల్లలకు ఉన్నంత తెలివి కానీ, మగపిల్లలకు ఉన్నంత ధైర్యం కానీ, మగపిల్లలకు ఉన్నంత ఈ నెట్వర్క్ కానీ ఆడపిల్లలకు ఉండదు నిజానికి. సో ఈ విధంగా అబ్బాయిలు ఎక్కడెక్కడైతే వైన్ షాప్లలో కానీ ఎక్కడెక్కడైతే చెడు జరుగుతుందో మీ సాటి మగాడు అని వెనకలేసుకు రాకుండా వాడిని ఎక్కడిదక్కడే అరకట్టేటట్టు ఉంటే ఇదిగో ఈ లేడీకి వచ్చిన ప్రాబ్లం ఇంకొకరికి రాదు. ఓకేనా అన్నా? నేను మీ శ్రేయోభిలాషి, మీ అక్క చెల్లెళ్ళకి చెడు కావద్దు అన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నా.
ఏం జరిగినా సరే నిజాన్ని ఎవరు నచ్చరు. నిజాన్ని ఎవ్వరు నచ్చరు. సాధ్యమైనంత వరకు చెడ్డ మనుషులైతే నిజాన్ని నచ్చరు. మంచి వాళ్ళు, నిజాయితీగా ఉండేటోళ్ళు మాత్రం నిజాన్ని ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటారు కదా. సొసైటీలో ఇంకా మంచి అనేది ఉంది. దేవుడి దయతోటి అన్నదమ్ములందరూ అర్థం చేసుకోవాలి. మంచిని గెలిపించాలి. ఈ గూగుల్లో వచ్చే పోర్న్ సైట్స్ కానీ, ఈ విధంగా ఇల్లీగల్గా చేసే దందాలు కానీ ఇవన్నీ నడవద్దు అంటే మెయిన్ స్టెప్ అబ్బాయిలే తీసుకోవాలి. అమ్మాయిలకు చేత కాదు, నిజం చెప్తున్నా, చేత కాదు. ఎవరి కోసమైతే క్రియేట్ చేస్తున్నారో, ఎవరికి చూపించడానికి క్రియేట్ చేస్తున్నారు? మగవాళ్ళకి చూపించడానికి కదా. సో ఏ మగాడైతే చూస్తాడో ఆ మగాడు అక్కడికక్కడనే ఆ సిచ్యువేషన్ని అరికట్టేసేయాలి, ఆ వీడియోస్ని డిలీట్ చేయించేసేయాలి. ఇది మన పద్ధతి కాదు. ఇది మన భారతదేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ కాదు. ఇది మన హిందూయిజం కాదు. ఇది మన పద్ధతే కాదు. హిందువులైనా కానీ, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా కానీ ఇది మన రీతి రివాజులలో లేదు ఇట్లా కదా. అన్నదమ్ములందరూ హెల్ప్కి వస్తారని కొండంత ధైర్యంతో, కొండంత నమ్మకంతో ఉంటున్నా. జై శ్రీ మహాకాల్. ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ. ఈ వీడియోస్ని సాధ్యమైనంత వరకు మీ దగ్గరకు వచ్చిందా, మీరు చూసిండ్రా, ఫటాఫట్ షేర్ చేస్తూనే ఉండుర్రి. ఇది సెకండ్ వీడియో. ఇది ఫస్ట్ వీడియో ఆల్రెడీ అయింది కదా.